ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే శ్రావ్య గారు. నమస్తే రాధా గారు. చాలా మంది సర్దుకుపోతూ ఉంటారో లేకపోతే దాన్ని బానిసగా బతుకుతూ ఉంటారో భార్యలు, ముఖ్యంగా భార్యల గురించి నేను మాట్లాడదలుచుకున్నా. సో దాని గురించి ఒకసారి శ్రావ్య గారితో మనం డిస్కషన్ చేద్దాం. సో శ్రావ్య గారు, ఈ మధ్య కాలంలో అంటే ఎప్పటి నుంచో ఉంది తన్నుడు అనేది, ఎక్కువ కొట్టడం అనేది. అవునండి. మొన్న మనం ఈ మధ్య కాలంలోనే ఇద్దరిని చూసామండి. ఒకటి, భర్త భార్యని తాళ్ళు కట్టి రెండు చేతులు పైకి తాళ్లతో కట్టేసి బెల్ట్తో బీభత్సంగా కొట్టాడు. అవునండి. చిన్న బిడ్డ ఉన్నారు వాళ్ళు. ఇదొక రకం అయితే, లవ్ మ్యారేజ్ చేసుకున్నారు అని చెప్పేసి కూతుర్ని అత్తగారింటికి వచ్చేసి, అంటే ఈ అమ్మాయి ఇష్టంతోనే పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉన్నారు. అమ్మగారు పేరెంట్స్ కార్లో వచ్చి ఆ అమ్మాయి రాను అంటే కొట్టుకుంటూ ఇలా ఈడ్చుకుంటూ తీసుకెళ్లారు. ఒక మనిషిని అంత ఘోరంగా కొట్టడం ఏంటి? దీని అంటే మీరు ఒక సైకాలజిస్ట్ గా వీళ్ళ మైండ్ సెట్ ఎందుకు ఇలా ఉంటుంది? వీళ్ళని ఏమంటారు? ఇది మెలిగ్నెంట్ నార్సిసిజం అయ్యి ఉండొచ్చు అండి. అలా అని ఇప్పుడు మీరు చెప్పిన ఈ కేసు వీళ్ళ మెలిగ్నెంట్ నార్సిసిస్టా అనేది చెప్పలేం. అది మళ్ళీ డిఫరెంట్, ఒక్కొక్క కేసులో ఒక్కొక్కలాగా ఉంటుంది. ఈ మెలిగ్నెంట్ నార్సిసిస్ట్లు ఏంటంటే, ఇప్పుడు ఎమోషనల్ అబ్యూస్ కోసం మనం మాట్లాడుకున్నాం. కంట్రోల్ ఉండడం కానీ, జాలి లేకపోవడం కానీ, ఎక్స్ట్రీమ్ కంట్రోలింగ్ బిహేవియర్ కానీ. ఈ మెలిగ్నెంట్ ఏంటంటే ఫిజికల్ అబ్యూస్ కూడా ఉంటుందండి. వీళ్ళు చెప్పింది జరగకపోయేసరికి టు సమ్ ఎక్స్టెంట్ మాట్లాడడం, బూతులు మాట్లాడడం కానీ, ఇష్టం వచ్చినట్టు ఆడవాళ్ళని తిట్టడం కానీ, వాళ్ళ పని జరగకపోయేసరికి వాళ్ళకి అసలు ఆ టైంలో ఇంకా ఆ ఇంగిత జ్ఞానం పనిచేయదని నేను అనుకుంటున్నా. ఇట్లా సైకిక్గా బిహేవ్ చేస్తూ ఉంటారండి, కొట్టడం కానీ, ఇష్టం వచ్చినట్టు కొట్టడం. మీరు చెప్పిన కేసు అది ఎక్స్ట్రీమ్ అండి. అంటే మీరు ఒక మనిషిని మనిషిలా కాదు కదా, ఒక జంతువుని కూడా చూసినట్టు చూడకుండా అంత దారుణంగా అబ్యూస్ చేయడం. అంటే సింపుల్గా ఏంటి, మీకు నచ్చితే జరగట్లేదు, సో దట్ ఆ మనిషిని ఏమైనా చేయొచ్చు. ఇక్కడ ఏంటి, ఇక్కడ అమ్మాయిని అట్లా ఈడ్చుకొని ఇల్లు కొట్టడం కూడాను ఏంటి, ఎవరో ఒకరికి ఏదో ఒక పార్టీ, ఏదో ఒక సైడ్ వాళ్ళకి నచ్చింది జరగలేదు. అక్కడ జరగకపోయేసరికి అక్కడ మనిషి అనేది మనిషికి వాళ్ళొక ప్రొడక్ట్ లాగా చూసారు ఆమెని. జస్ట్ లైక్ ఒక ప్రొడక్ట్ని లాక్కొని వెళ్ళిపోయినట్టు ఆమెని మనిషిలాగా కాకుండా, ఒక లివింగ్ బ్రీదింగ్ ఎంటిటీ లాగా కాకుండా ఆమెను అబ్యూస్ చేసుకుని కొట్టుకుంటూ తీసుకెళ్లారు. ఇవన్నీ క్లియర్ సైకో బిహేవియర్ అండి, సైకోపాథిక్ బిహేవియర్. కానీ మెలిగ్నెంట్ నార్సిసిస్ట్లు ఇలానే ఉంటాయి. ఇవి ఇంతవరకు మాట్లాడుకున్నాం కదా, ఇవన్నీ ఉంటూ పాటు అబ్యూస్, ఫిజికల్ అబ్యూస్, కొట్టడం, ఎమోషనల్ అబ్యూస్కి దారుణంగా డ్యామేజ్ ఉంటుందండి. ఇవన్నీ కాకుండా ఆన్ టాప్ ఆఫ్ ఇట్ కొట్టడం మెలిగ్నెంట్ నార్సిసిస్ట్లు చాలా దారుణంగా ఉంటుందండి. ఇది ఈ కేసులోని మీరు కౌన్సిలింగ్, థెరపీ ఇవేవి కాదండి. ఇట్స్ మోర్ ఓవర్ లీగల్లీ యాక్షన్స్ తీసుకోవడం. ఇంకాను వీలైనంత మట్టుగా ప్రూఫ్స్ క్రియేట్ చేయాలండి. వీళ్ళు చేస్తున్నవి ఒకటి డాక్యుమెంట్ చేసుకోవడం, ఎప్పుడెప్పుడు ఏం చేశారు, ఇలా చేశారు. కానీ కోర్టులో ఈ డాక్యుమెంటేషన్ అంతగా చెల్లదు. ఎందుకు అని అంటే, మ్యానిపులేషన్ చేసినప్పుడు మీరు స్ట్రాంగ్గా మాట్లాడగలగాలి. అవతల మనిషి లేదు నేను ఇలా చేయలేదు అని అన్నప్పుడు మీరు స్ట్రాంగ్గా లేదు, ఇదే జరిగింది, ఇలా జరిగింది అని ఖచ్చితంగా మీరు మాట్లాడడం కోసం డాక్యుమెంటేషన్. ఇన్ మోర్ ఓవర్ అంటే ప్రూఫ్స్ పెట్టుకోవాలి. ఇంత దారుణమైన అబ్యూస్ రిలేషన్షిప్లో ఉన్నప్పుడు మీరు అన్నారండి, ఇంకొకటి ఏంటి, ఎందుకు ఉంటారు ఇన్నాళ్ళు అని అడిగారు కదా. ఇది నన్ను అడిగితే పేరెంట్స్ సపోర్ట్ లేకనే అండి. పేరెంట్స్ వెళ్ళి చెప్తే, కొంతమంది కేసులో ఎలా అంటే ఈ ఎమోషనల్ అబ్యూస్, నార్సిసిజం, ఎమోషనల్ అబ్యూస్ కేసుల్లోనే తల్లి దగ్గరికో ఫాదర్ దగ్గరికో వెళ్ళి చెప్తే, కొట్టట్లేదు కదమ్మా భరించు అని అంటారు. కొట్టట్లేదు కదా, ఎఫ్ఐఆర్ ఎవరితో పెట్టుకోలేదు కదా, తాగి రావట్లేదు కదా, ఇలాంటి మాట్లాడతారండి. ఆ అమ్మాయి ఓకే, బయట ఇలా ఉన్నారు కావాలా, నా హస్బెండ్ మంచోడే కావాలా అనుకొని ఆ అమ్మాయి అట్లా ఉంటుంది, ఆ రిలేషన్షిప్లో అట్లా కంటిన్యూ అయిపోతుంది. ఇంకొన్ని కేసెస్లో అండి, ఇప్పుడు ఈ కొట్టడం మీరు చెప్పిన కేసులోని ఇంట్లో చెప్తుంది అమ్మాయి ఇలా అవుతుంది అని, నాకు తెలిసి మదర్ కానీ ఎవరో ఒకరు, మీ నాన్న నన్ను ఇలానే చేసారు, మీ నాన్న కూడా నన్ను ఇలానే చేశారు, భరించమ్మా అంటారు. అమ్మాయి ఇంకా ఏం చేస్తుందండి? అంటే అన్లెస్ ఆ అమ్మాయి ఫినాన్షియల్లీ ఇండిపెండెంట్ అయ్యి నేను ఇంకా భరించలేను,
నేను ఎవరు లేకపోయినా ఉండగలను అనుకోని ఆ అమ్మాయి మట్టుగా అమ్మాయి బయటకు వచ్చేస్తే పర్వాలేదు. మోస్ట్లీ అదే అండి, సపోర్ట్ లేకనే ఉంటారండి పేరెంట్స్, ఎస్పెషల్లీ భరించు అని అంటారు. మారతారు, పెళ్ళైన ఇంకా కొన్ని ఇయర్సే కదా, మారతారు, నెమ్మదిగా మారతారు, నువ్వే మార్చుకో. అదేం వంటేటండి, ఉప్పు తక్కువ అయితే ఎక్కువ వేస్తే సెట్ అయిపోవడానికి. నేనన్నది నాకు ఒకటి అనిపించింది. మామూలుగా అంటూ ఉంటారు, తాగుబోతోడు తిరిగిపోతాడు అయితే కనిపిస్తాడు, కొడుతున్నాడు అంటే గాయాలు కనిపిస్తాయి. ఇందాక మీరు అన్నారు కదా, కొందరు పెట్టే హెరాస్మెంట్ ఎవరికీ అర్థం కాదు. 4 గోడల మధ్య భార్యని బీభత్సంగా అమ్మ నా బూతులు తిడుతూ ఉంటాడు, కొట్టడు, అమ్మ నా బూతులు తిడుతూ ఉంటాడు. బయటకు వచ్చి అదే భర్త అందరి ముందర వాళ్ళ నువ్వు తిన్నావా, నువ్వు తినలేకపోతే నేను అసలు అది ఉంది చూడండి, అది ఆ అమ్మాయికి ఇంకా నరకం. అవునండి, 2 ఫేసెస్ ఉంటాయి వాళ్ళకి. ఒకటి ఇంట్లో ఎవరు లేనప్పుడు బిహేవియర్, బయట సొసైటీ ముందు ఒక బిహేవియర్. నార్సిసిజం ఇది కూడా, మీరు చెప్పింది కూడా నార్సిసిజం. 2 ఫేస్లు ఉంటాయండి. ఎవరు లేనప్పుడు ఒకలాగా పార్ట్నర్తో, ఏం లేదు బయటికే వెళ్ళక్కర్లేదు, అమ్మాయి పేరెంట్స్ వస్తే వాళ్ళ ముందు ఒకలాగా, మీ అమ్మాయిని నేను చాలా బాగా చూసుకుంటున్నాను అని. లేకపోతే వాళ్ళ పేరెంట్స్ వచ్చినప్పుడు ఒకలాగా పాంపర్ చేయడం, లేకపోతే ఎట్లా వెళ్ళి తినిపించడం, ఎప్పుడు లేనివి చేస్తూ ఉంటారు. ఆ అమ్మాయి వెళ్ళి ఎవరితో చెప్పినా కూడా ఎవరు నమ్మరు, వాళ్ళ పరిస్థితి ఓన్ పేరెంట్స్ నమ్మరు. ఖచ్చితంగా ఎందుకు అంత బాగా చూసుకుంటున్నాడు, నిన్ను ఏమన్నా అంటున్నాడా, నీకు ఏమన్నా అంటే డబ్బు ఉంది అంటే, కొంతమందికి అన్ని ఇచ్చింటారు, డబ్బు ఇచ్చింటారు, నగలు ఉంటాయి, కారు ఉంటాయి, బంగ్లా ఉంటాయి. అరే అసలైంది లేకపోతే అవన్నీ చేసుకొని ఏం చేస్తారు? పీస్ ఆఫ్ మైండ్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా ప్రతి ఒక్కరికి. సో మీరు ఒక సైకలాజిస్ట్ గా ఇలాంటి వాళ్ళు ఎలా బయటికి రావాలి అంటే, ఏమన్నా కౌన్సిలింగ్ ద్వారా కూడా అవతల పర్సన్ ని తేలేరు, ఒకవేళ తెచ్చినా ఆయనని మీ దగ్గర కూడా ఆయన ఎలా బిహేవ్ చేస్తాడో చెప్పలేము. అప్పుడు వీళ్ళ పరిస్థితి ఏంటి అంటే, మీరు చెప్పిన ఎక్స్ట్రీమ్ కండిషన్ అంటే ఇది కౌన్సిలింగ్ కాదండి, ఇది ఇంకా అది ఎక్స్ట్రీమ్ కండిషన్. ఆ కొట్టడం, అబ్యూజ్, ఆ అమ్మాయిని అట్లా ఈడ్చుకుని వెళ్ళడం, మనకి సేఫ్టీ ఫస్ట్ అండి కదా. వీలైనంత మట్టుగా అక్కడ నుంచి ఆ ఎన్విరాన్మెంట్ నుంచి తప్పించుకోవాలి. కోర్టులు, కేసులు ఇవన్నీ తర్వాత. ఫస్ట్ సేఫ్టీ, నీకు ఒక సేఫ్ ప్లేస్ కావాలి. నీకు ఈ పుట్టింట్లో కూడా దొరకకపోతే సేఫ్ ప్లేస్, గో ఫర్ ఎక్కడికైనా. అంటే చెప్పడం ఇంత ఈజీ అంటే నేను చెప్పడం ఈజీ అనండి, బట్ అలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు మనసు కూడా గట్టి అయిపోతుందండి. ఎలాగోలాగా జాబ్ చేయాలి, లేకపోతే ఎలాగోలా బతుకుతాను అనేంత ధైర్యం వస్తుంది. అంటే నాకు ఒక్కొక్కసారి అనిపిస్తుందండి, కొంతమంది ఆడవాళ్ళు అంత స్ట్రాంగ్ అయ్యారు అంటే అలాంటి రీజన్ ఏదో ఒకటి ఉంటుంది, వాళ్ళని అట్లా స్ట్రాంగ్ చేసే ఒక ఇన్సిడెంట్ ఏదో ఒకటి ఉంటుంది. కరెక్ట్. సో దే బికమ్ వెరీ స్ట్రాంగ్. అయితే ఇప్పుడు నేనేమంటాను అంటే, ఇలా కనిపించకుండా ఇబ్బంది పెట్టే వాళ్ళ నుంచి వాళ్ళు ఎలా బయటపడాలి అంటారు? వాళ్ళకి అయితే కౌన్సిలింగ్ హెల్ప్ చేస్తుందండి. ఇప్పుడు ఇలాంటి మెలిగ్నెంట్ నార్సిసిజం అన్నాం కదా, బయటికి చార్మింగ్ గా ఉంటారు, ఇంట్లో మాత్రం అబ్యూస్ చేస్తారు, ఫిజికల్ అబ్యూస్ కూడా చేస్తారు. ఇది అన్ని నార్సిసిజంలో కన్నా ఇది కొంచెం బేర్ చేయలేమండి, ఉండడం చాలా కష్టం వీళ్ళతో. పిల్లలు ఉంటే పిల్లల్ని కూడా ఇష్టం వచ్చినట్టు కొడుతుంటారండి, చిన్న పిల్లలు కాదు అని చూడరు, పిల్లల్ని కూడా ఇష్టం వచ్చినట్టు కొడుతూ ఉంటారు. కొంతమంది అయితే బయట కూడా కుట్టేస్తూ ఉంటారండి పిల్లల్ని. వాళ్ళకి సెల్ఫ్ వర్త్ ఎంత డ్యామేజ్ అవుతుందంటే పిల్లలకి చాలా భయం, యాంగ్జైటీ చిన్నప్పుడే డెవలప్ అయిపోతాయి, విపరీతమైన భయం ఉండిపోతుంది. నిజంగా అండి, కొంతమంది చెప్పారు కదా, పేరెంట్స్ సపోర్ట్ లేక చాలా మంది ఇబ్బంది పడే వాళ్ళు కూడా ఉంటారు. బట్ పేరెంట్స్ అర్థం చేసుకోవాలి, సర్దుకుపోవాలని. వేటికి చెప్పాలో చెప్పాలి, కాదని చెప్పలేదు. కానీ ఇంకా మీ బిడ్డ మితి మీరి అక్కడ ఇబ్బంది పడుతుంది అంటే మాత్రం దయచేసి ఆ ఊబి నుంచి బయటికి తేనీకే పేరెంట్స్ కొంచెం సపోర్ట్ చేయాలి. అవునండి. మీకు ఎవరికైనా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఖచ్చితంగా మేము సైకాలజిస్ట్ని కలవాలి అంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి శ్రావ్య గారిని కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ.